అంత డబ్బులు ఎక్కడ పెట్టుకుంటాం అనే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు. రూరల్లో ఎమ్మెల్యేలకి ఆ జిల్లా పరిషత్ అభ్యర్థి ఒక 5-6 ఉంటారు, ప్లస్ ఎంపీటీసీలు ప్రతి ఒక్కరికి ఇచ్చుకుంటే కనీసం ఒక 3 నుంచి 5 కోట్లు ఖర్చు అవుతుంది. సర్పంచులు అన్నీ లెక్కేసుకుంటే 7-8 కోట్లు ఖర్చు అవుతాయి ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్. అప్పుడే ఓడిపోయిన వాళ్ళు అవన్నీ ఎక్కడ పెడతారన్న ఉద్దేశంతో ఆగిపోయారు. ముందు సర్పంచ్ లెవెల్లో ఖర్చు పెట్టారు కొంత, అంటే వాళ్లే పెట్టుకుంటానన్న వాళ్ళని ముందు పెట్టారు ఫస్ట్. కానీ అక్కడ ఓటమి 85%, 80% ఓడిపోయారు అక్కడ తెలుగుదేశం. దాంతో ఎందుకు వచ్చిన అంటే ఏంటయ్యా అని అడిగితే అవునండి డబ్బులు హ్యాండింగ్ తెస్తామన్నారు వీళ్ళు. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ బాయ్కాట్ చేశారు వీళ్ళు ఆ పేరుతో. ప్రభుత్వం వైపు నుంచి కూడా డబ్బులు ఇవ్వలేదు, పార్టీ నుంచి కూడా డబ్బులు ఇవ్వలేదు. ఒక్క మున్సిపాలిటీలు కార్పొరేషన్ల ఎన్నికల్లోనే పోటీ చేశారు, అప్పుడు అంతో ఎంతో ఇచ్చారని చెప్తారు. అది కూడా అధిష్టానం నుంచి కొంత ఇచ్చారు, అందువల్ల కొంత వచ్చినాయి అని చెప్తారు అనమాట. బట్ అక్కడ కంప్లీట్గా వాళ్లే కొట్టుకొచ్చారు 75లో 73. ఇటు వైసీపీ వాళ్ళు వచ్చేటప్పటికి అటు ఏకగ్రీవాలు ఎక్కువ చేసుకోవడానికి కారణం ఏంటంటే అవతల 10 లక్షలు ఇస్తే సైలెంట్ అయిపోయారు, కార్పొరేషన్లో 5 లక్షలు ఇస్తే మున్సిపాలిటీలో సైలెంట్ అయిపోయారు తెలుగుదేశం వాళ్ళు. ఎందుకు వచ్చిన గొడవ? ఒకటి రేపొద్దున సమస్యలు ఉంటాయి, రెండవది దానికంటే కూడా మొన్న ఎలక్షన్లో లాస్ అయ్యాం, ఎంతో కొంత రికవర్ అయిందిలే అని తీసేసుకున్నారు. ఇప్పుడు అట్లేదన్నా ఉంటే కాంప్రమైజ్ అవుతుంది, కానీ అట్లా ఇచ్చేందుకు తెలుగుదేశం ముందు ఉంటుందని నేను అనుకోను. తెలుగుదేశం వాళ్ళు డబ్బులు ఇయ్యరు, ఇప్పుడు ఏం బిక్కుంటారు, పీక్కొని పోండి కొడత లోపలే బిస్తామంటారు. అంటే వాళ్ళకి తేడా ఏంటంటే వీళ్ళు సామధాన భేదోపాయాలు ఉపయోగిస్తే వీళ్ళు దండోపాయాలే వాడతారు.